ఫ్రెండ్స్ నమస్తే. ఇవాళ ఒక చిన్న విషయం మనకు వాట్సాప్ గ్రూప్లో వచ్చిన ఒక విషయం గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అది ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్ గురించి వచ్చింది. అది నాకు చాలా బాగా హార్ట్ టచింగ్ అనిపించింది. ఎందుకంటే నేను కూడా సీనియర్ సిటిజన్ కాబట్టి మరి అది బాగా నచ్చిందేమో, మీకు కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. కానీ షేర్ చేస్తాను మీతోటి. బెంగాల్ ఒక ప్రావర్బ్ ఒకటి ఏమున్నదంటే, బెంగాల్ వాళ్ళు అంటూ ఉంటారు అన్నట్టు, ఏమన్నానంటే ఇండియన్స్ జీవించడం చాలా బీదస్తుగా, చాలా లోయర్ క్లాస్గా, చాలా పేదరికంగా జీవిస్తారు. చనిపోవడం మాత్రం చాలా ధనికులుగా చనిపోతారు అని దాని తర్జుమా మాట అన్నమాట. వాళ్ళ యొక్క బెంగాలీలో ప్రావర్బ్ ఇది. అంటే దాని అర్థం ఏంది అని అంటే, వీళ్ళు ఇండియా పాపులేషన్ జనాల మెంటాలిటీ ఎట్లుంటుంది అని అంటే, ఇది చాలా అంటే జనసాంద్రత కలిగిన దేశం ఒకటి. దీంట్లో ఫెసిలిటీస్, మన భారతదేశంలో ఫెసిలిటీస్ చూస్తే కొద్దిగా మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి జనరల్గా కొంచెం బయట దేశాలకు మనం కంపారిజన్ చేసుకుంటే చాలా తక్కువనే ఉంటున్నాయి. తర్వాత ఈ వెల్ఫేర్ మెజర్స్ కూడా చాలా తక్కువనే ఉంటాయి. కాబట్టి మనము రిస్టోరేషన్ చేసుకోవడము, మనము ఈ కల్పించుకోవడం, మనము సస్టైన్ అవ్వడానికి కొరకు మనం నిధులు మనమే, కార్పస్ అమౌంట్ మనమే ఉంచుకోవడము, అది ఇది అలవాటు అయిపోయింది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 40 సంవత్సరాలు సర్వీస్ చేసిండంటే ఆ 40 ఏళ్ళు తాను కూడబెట్టడానికే ప్రయత్నం చేస్తాడనమాట. అలవాటు అది. తను కూడబెట్టిన ధనము రిటైర్డ్ అయ్యేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఏమని చెప్తారంటే, బాబు నువ్వు చాలా కష్టపడి సంపాదించినవు, ఇప్పుడు నువ్వు కూడబెట్టుకున్న డబ్బు కానీ ఇది ఏది కానీ నీ ప్రాపర్టీస్ కానీ నువ్వు కొంతవరకన్నా ఎంజాయ్ చేయాలి అని చెప్తూ ఉంటారు. కానీ మనసు దానికి ఒప్పుకోదు. మనిషి 40 ఏళ్ళు సేవింగ్ అనే చేసి వెంటనే దాన్ని డిసాల్వ్ చేసి ఖర్చు పెట్టాలని అంటే మన భారతీయ యొక్క మనస్సు అంగీకరించదన్నట్టు. ఎందుకంటే తాను మెల్లమెల్లగా ఒక చెట్టును నీరు పోసి పెద్ద వృక్షంగా తయారయ్యేటట్టు పెంచుకొని ఒకేసారి గుడ్డలతో నరికేనంత ఫీల్ అవుతుంది. తన మూలధనం వాడుకోవాలని అంటే తాను చాలా పాపం, నేరము, ఘోరం చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. దీనికి ఎక్కువ కారణాలు ఉండవచ్చు. ఒకటి ఏంటంటే జీవన ప్రమాణము అనాలిసిస్ మనకు తెలియకపోవడం. ఏంటంటే మనిషి ఎన్ని రోజులు బతుకుతాడు అనేది ఆయు పరిమితి మనకు తెలియదు కదా. మనం సపోజ్ 70 ఏళ్ళు నిర్ణయించుకొని మనం ప్రాపర్టీస్ కానీ డబ్బులు కానీ కూడబెట్టుకొని దాని కొరకు మనము అరేంజ్మెంట్ చేసుకొని మనం ఉన్నాం అనుకో, వీడికి భయం ఏమవుతుందంటే దబ్బని ఇంకో 10 ఏళ్ళు బతుకుతే ఎట్లా, ఇవి సరిపోవు కదా, ఆ ఫీలింగ్ తోటి కూడబెడతా ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే ద్రవ్యోల్బణం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ద్రవ్యోల్బణం అంటే ఇవాళ 100 రూపాయలు ఉన్నది, నీకు ఒక 3-4 సంవత్సరాలు పోతే అది 50 రూపాయలు 65 రూపాయలు అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన రేట్లు, ఇప్పటికి వచ్చిన 10 రూపాయలకు 2 సబ్బు వచ్చింది అనుకో ఎగ్జాంపుల్, ఒక 3 ఏళ్ళు పోతే అది 25 రూపాయలకు కావచ్చు. వేరే మనము పుట్టినప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటా వస్తే మనకు కనబడేటి అన్నీ ఇవే. ఈ భయం కూడా ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను కూడబెట్టుకున్న ధనము సరిపోతుందా, నా లైఫ్ దానికి సరిపోతుందా అనేది ఒక భయం. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ ఫెసిలిటీస్ లేకపోవడం, అంటే లోన్ ఫెసిలిటీ కానీ లేకపోతే బిఫోర్ ప్రొవిజన్ ఇచ్చి మళ్ళీ రీకలెక్ట్ చేసుకునే పద్ధతులు కానీ లేకపోవడం. ఎందుకంటే హ్యాండ్ లోన్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్యాంకు లోన్లు చేసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ రెస్పాన్స్ చాలా తక్కువ ఉంటుంది, వాళ్ళు చేసే ఫెసిలిటీస్ ఎక్కువ పాపులేషన్ ఉన్నది కాబట్టి అందరికీ సమకూర్చలేకపోతారు. కాబట్టి ఆ భయంతో, ఆ ఫోబియాతోటి సేవింగ్ అనే మూడ్లో పోతారు. కానీ అందరూ చెప్పినట్టు మనం కూడా చెప్పే విషయం ఏంటంటే, మనం కొంత డబ్బు సంపాదించినామంటే, ఇంకొకటి ఏంటంటే భారతీయ మెంటాలిటీ అని చెప్పడానికి వీళ్ళు ఏంటంటే, తన జనరేషన్కి ఏమి ఇచ్చాము, తన జనరేషన్కి అంటే మళ్ళీ నెక్స్ట్ తరానికి ఏమి ఇస్తాం. ఈవెన్ దో వాళ్ళ పిల్లలు వెల్ సెటిల్డ్ అయినా కూడాను వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలనే ఒక భావన వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది అన్నట్టు. అది కూడా ఒక కారణం అన్నట్టు, ఇవన్నీ ఎంజాయ్ చేయలేకపోవడానికి. ఒక అతను 40 సంవత్సరాలు పబ్లిక్ సెక్టర్లో పనిచేసి తన ఇంటికి వచ్చిన తర్వాత, అప్పుడంటే కంపెనీ క్వార్టర్స్ లేకపోతే అక్కడ ఉన్న ప్రొవిజన్స్, ఆయన సంపాదిస్తున్న ధనము కొద్దిగా ఎంజాయ్ చేయగలిగినప్పటికీ
ఇంకా రిటైర్డ్ అయిన తర్వాత నాకు ఇన్కమ్ అనేది ఏం ఉండదు కాబట్టి అని నేను ఇంకా లోయెస్ట్ ఫెసిలిటీస్లోకి అంటే వాటిలోకి వెళ్ళిపోయి తగ్గించుకుంటాడు అన్నట్టు. తాను యొక్క వేసే ఖర్చులు కానీ తన యొక్క మెయింటెనెన్స్ కానీ చాలా తగ్గించుకుంటాడు. అంటే తాను బ్రతకవలసిన స్టాండర్డ్లో బతకలేకపోతాడు అన్నమాట ఇవన్నీ భయాలతోటి. తర్వాత ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు పిల్లల చదువుల గురించి, వాళ్ళ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి పెట్టే ఫీజుల గురించి, తర్వాత వాళ్ళ కోచింగ్స్ గురించి, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, ఇది చాలా భయంకరమైన పరిస్థితి, చాలా ఖర్చుతో కూడుకున్నది అన్నట్టు. ఏంటంటే పిల్లల పెళ్ళిళ్ళు అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. అది ఒక ఆయన అనుకున్న రీతిలో చేయకపోతే అది సమాజంలో తన నామోషిగా ఫీల్ అవుతూ దానికి కేటాయించేది, దానికి కేటాయించడం వల్ల ఈయనకు ఫెసిలిటీస్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అందరు చెప్పినట్టే మనం చెప్పేది ఏంటంటే 100 సంపాదిస్తే 25% అయినా కూడా మన వెల్ఫేర్ కొరకు మనం నిర్ణయించుకోవాలి. సెకండ్ జనరేషన్ ఇవ్వడం తప్పేమో కాదు, కానీ సెకండ్ జనరేషన్ కొరకు అని చెప్పి మనము లోయర్ స్టాండర్డ్లో బతికి మనం పేషెంట్లుగా ఉండి వాళ్ళకు పిల్లలకు మనము నిరుత్సాహాన్ని ఇచ్చినట్టు. నిరుత్సాహాన్ని మీన్స్ మన ఆరోగ్యం మంచిగా లేకపోతే వాళ్ళు బాధపడతారు ఇండైరెక్ట్గా. నీకు డబ్బులు ఉంటే కూడా లాభం లేవు కదా. మనం లోయర్ స్టాండర్డ్లో బతికినప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతిని మనం రోగులుగా అంటే ఒక ధనవంతమైన రోగిగా మనం బ్రతికి వాళ్ళని హింసించినట్టు అవుతుంది కదా. వాళ్ళు ఇటు తీసుకుపోవడం అటు తీసుకుపోవడం. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటిదంటే ఒక గుడ్ గిఫ్ట్ కింద ఏది చెప్పుకోవచ్చు అంటే మనము మంచి లెవెల్లో బతికి, మంచి స్టాండర్డ్లో బతికి, మంచి ఆరోగ్యవంతులుగా ఉండి మనం బాగుంటే వాళ్ళకు కొంత తక్కువ అమౌంట్ ఇచ్చినా కూడాను అది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. ఎందుకనంటే వాళ్ళకు గిఫ్ట్ లాగా ఉంటుంది. ఏంటంటే ఎవరైతే తన తల్లిదండ్రులు ఆరోగ్యకరంగా ఉండి ఎంబడి ఉంటే వాళ్ళకు ఉత్సాహం ఉంటుంది. ఈ బాధలన్నిటి తగ్గించినట్టయితే ఒక గుడ్ ప్రజెంటేషన్ వాళ్ళకు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు, ఏదో నేను ఇప్పుడు ఈ దీంట్లో మాట్లాడినంత మాత్రాన నేను అన్ని ఫాలో అవుతున్నాను కానీ లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు ఫాలో అవుతారని కాదు. జస్ట్ మనము ఒక 10 సార్లు అనుకుంటే ఒకటి మనము రైటే అని అనిపించుకొని ఫాలో అవుతామేమో అన్నది చిన్న కోరిక. ఇంకా ఓకే.